ఈ ప్రపంచం నీకు అవసరం లేని కోరికలు నేర్పుతుంది. నీ దగ్గర ఏముంది అని అడుగుతుంది. కానీ డయోజినస్ ఒకే మాట చెప్పాడు, నీకు నిజంగా ఎంత తక్కువ అవసరమో తెలుసుకుంటేనే నువ్వు స్వేచ్ఛగా జీవిస్తావు. ఇదే సినిసిజం. సినిసిజం మొదటి ఐడియా సాధారణ జీవితం. నిజమైన ఆనందానికి డబ్బు అవసరం లేదని డయోజినస్ చెప్పాడు. ఇల్లు పెద్దదిగా ఉండాల్సిన అవసరం లేదు, బట్టలు ఖరీదైనవి కావాల్సిన అవసరం లేదు, పేరుకు గొప్పతనం అవసరం లేదు, మనసు ప్రశాంతంగా ఉంటే చాలు. ఒకసారి డయోజినస్ కి దాహం వేసింది. అతని దగ్గర ఒక చిన్న గిన్నె ఉంది, అదే అతని సాధనం. అప్పుడే అతని కళ్ళ ముందు ఒక కుక్క కనిపించింది. ఆ కుక్క దాహంగా నీటి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడా పాత్ర కోసం చూడలేదు, నేరుగా నీటిని నాలుకతో తాగేసింది. ఆ కుక్కలో సిగ్గు లేదు. డియోజినీస్ ఆ దృశ్యాన్ని గమనించాడు. తన చేతిలో ఉన్న గిన్నె వైపు చూశాడు. ఒక క్షణం డియోజినీస్ మనసులో మాట వినిపించింది, నేనింకా ఒక వస్తువుకు ఆధారపడుతున్నాను. వెంటనే తన గిన్నెను పక్కకు విసిరేశాడు. డియోజినీస్ మనిషికి ఒక స్పష్టమైన సత్యం చెప్పాడు, జీవితాన్ని ఎంత సింపుల్ గా బ్రతికితే అంత స్వేచ్ఛగా బ్రతుకుతావు అని. సినిసిజం రెండో ఐడియా నిజం మాట్లాడటం. డయోజినస్ నిజాన్ని నేరుగా ముఖంపై చెప్పేవాడు. అతను ఎవరికి భయపడలేదు. ఒక ఉదయం సూర్యుడు మెల్లగా నగరంపై వెలుగును చల్లుతున్నాడు. డియోజినీస్ నేలపై పడుకుని ఉన్నాడు. అతని ముఖంపై పడుతున్న సూర్యకాంతి ఆస్వాదిస్తున్నాడు. అప్పుడే దూరంగా గుర్రాల శబ్దం వినిపించింది. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ద గ్రేట్ అక్కడికొచ్చాడు. ప్రజలు వెంటనే దారి విడిచారు. కానీ డియోజినీస్ మాత్రం కదల్లేదు. అలెగ్జాండర్ అతని దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. అతని నీడ డియోజినీస్ పై పడింది. అలెగ్జాండర్ అన్నాడు, నేను అలెగ్జాండర్ ద గ్రేట్, నీకు కావలసినది అడుగు. ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. కానీ డియోజినీస్ కళ్ళలో ఎలాంటి ఆశ కనిపించలేదు. అతను నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. అలెగ్జాండర్ వైపు చూశాడు. కొంచెం పక్కకు జరుగు, నా మీద పడుతున్న సూర్యుడిని అడ్డుకోకు అని డియోజినీస్ అన్నాడు. అలెగ్జాండర్ డియోజినీస్ ధైర్యానికి మౌనంగా నిలబడ్డాడు. అప్పుడు అలెగ్జాండర్కు ఒక నిజం అర్థమైంది. రాజ్యాలను గెలవడం సులభం, కానీ మనసులో ఉన్న నిజం చెప్పడం చాలా కష్టం. సినిసిజం మూడో ఐడియా నకిలీ సమాజాన్ని తిరస్కరించడం. సమాజం మనిషికి ఒక ముసుగు పెడుతుంది, కానీ డయోజినస్ ఆ ముసుగును చింపేశాడు. అతను ప్రజల మధ్య విచిత్రంగా ప్రవర్తించేవాడు, ఎందుకంటే మనుషుల నకిలీ నీతిని బయట పెట్టాలని అనుకున్నాడు. ఒకసారి డయోజినస్ పగలే లాంతరు పట్టుకుని తిరిగాడు. ప్రజలు ఎందుకు అని అడిగారు. డయోజినస్ అన్నాడు, నిజమైన మనిషిని వెతుకుతున్నాను అని. అతను చెప్పిన అర్థం చాలా లోతైనది. మనుషులు బయట మంచి వాళ్ళలా కనిపిస్తారు, కానీ లోపల భయం, ఆశ, నకిలీతనం నిండిపోయి ఉంటుంది. సినిసిజం నాలుగో ఐడియా కోరికల బానిస కాకపోవడం. డబ్బు కావాలి, పేరు కావాలి, గౌరవం కావాలి, ఇంకా ఇంకా కావాలి. ఇదే మనిషిని బానిసగా చేస్తుంది. డయోజినస్ అన్నాడు, నీ కోరికలు తగ్గిన కొద్దీ నీ స్వేచ్ఛ పెరుగుతుంది అని. ఎందుకంటే అతని ఆనందం ఎప్పుడూ బయట ప్రపంచం చేతిలోనే ఉంటుంది. సినిసిజం ఐదో ఐడియా ప్రకృతి ప్రకారం జీవించడం. జంతువులు నటించవు, వాటికి నకిలీ గౌరవం అవసరం లేదు, అవి సహజంగా జీవిస్తాయి. కానీ మనిషి మాత్రం ఇతరుల అప్రూవల్ కోసం బ్రతుకుతున్నాడు. డయాజినస్ ప్రకృతి నుంచి నేర్చుకున్నాడు, సహజమైన జీవితం నిజమైన జీవితం అని చెప్పాడు. సినిసిజం అందరికీ నచ్చదు, ఎందుకంటే ఇది నిన్ను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగుతుంది. నీ అబద్ధాలను నీకే చూపిస్తుంది, నీ నకిలీ గౌరవాన్ని పగలగొడుతుంది, నీ కోరికల బానిసత్వాన్ని బయటపెడుతుంది. ఈ సినిసిజం చెబుతున్న అసలు విషయం ఒక్కటే, సమాజం చెప్పినట్టు బ్రతికితే నువ్వెప్పటికీ నీలా బ్రతకలేవు.